మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో ప్రజలందరూ కూడా వేకువనే లేచి నేను వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మన్నాను వారు సిద్ధపరచుకోగలగాలి. నా ధర్మశాస్త్రమును వారు అనుసరిస్తారో లేదో దానికి తగినట్లుగా ఇప్పుడు ఏమని చెప్పాలి, ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ మన్నాను వారికి నేను అనుగ్రహించబోతున్నాను. కాబట్టి వారు ఏం చేయాలంట? వేకువనే లేవాలి. అంటే ఏంటి ఆ మాట? వాళ్ళు లోబడతారో లేదో, ఆ మాటను వారు అంగీకరించి వేకువనే లేస్తారో లేదో ఒక పరీక్ష. దేవుని బిడ్డలారా, మనందరం అందుకని అంటున్నాను, నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదాలు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ప్రభుని వెంబడించుచున్న దేవుని ఘనమైన యవ్వన బిడ్డలారా, ప్రభువుకి మనం అందరం లోబడదాం. ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించువాడై ఉన్నాడు. నేను అంటున్న మాట, పోయిన సంవత్సరంలో మీరు ఏది కోల్పోయి ఉన్నారో నాకు తెలియదు, ఏ కార్యమును మీరు చూసి ఉండలేదో నాకు తెలియదు. కానీ అయితే నేను నమ్ముతున్న మాట ఏంటంటే, నా దేవుడు, మన దేవుడు మన ప్రార్థన ఆలకించి అనేక ఆశ్చర్యమైన కార్యాలను ఈ సంవత్సరంలో నా ప్రభు చేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన కార్యాలను నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. అయితే నేనంటున్న చివరి మాట ఏంటంటే, ప్రభుకి లోబడదాం. మన ఆత్మీయమైన తల్లిదండ్రులకు మనం లోబడదాం. మీ మీద ఉన్న అధికారులకు మీరు లోబడండి. ఆమెను. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.